హలో అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు ఇడ్లీలోకైతేనేమో బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడూ నేనైతే బీరకాయని ఫుల్‌గా యాడ్ చేసే పచ్చడి ప్రిపేర్ చేసేదాన్ని. తొక్కతో అయితే ఒక్కరోజు కూడా ప్రిపేర్ చేయలేదు. మా వంటామ అయితే బీరకాయ తొక్కతోనే పచ్చడి ప్రిపేర్ చేస్తదంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే మా మామయ్య చెప్పారు. అందుకని అయితే ఈరోజు ట్రై చేస్తున్నాను. బీరకాయతో నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసా కానీ పైన అయితే తప్పక ఇంత ఎక్కువగా తీయను. ఈరోజు తొక్కతోనే పచ్చడి చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసేసాను అనమాట. పచ్చడి చేయడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయ తపకు కూడా యాడ్ చేసేసాను. కొంచెం అయితే చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని అయితే కొంచెం సేపు బాగా మగ్గించేసుకోండి. నేను వేయించినటువంటి నువ్వులు, పీనట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆమె ఎలా చేస్తుందో అయితే నేను ఎప్పుడు టేస్ట్ కూడా చూడలేదు. కాకపోతే నా స్టైల్లో అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను బీరకాయ తొక్కతో అయితే పచ్చడి. ఫస్ట్ అయితే నువ్వులు, పీనట్స్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేశాను. తర్వాత అయితే ఫ్రై చేసి పెట్టినటువంటి తపక అదంతా యాడ్ చేసి కూడా అయితే ఇంకోసారి ఫ్రై చేశాను. నేను ఎప్పుడు హోల్ బీరకాయ వేసే పచ్చడి చేశాను కాబట్టి ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ తప్పకతో పచ్చడి చేస్తుంటే మాత్రము వాటర్ అనేటివి అయితే కొంచెం ఎక్కువగానే పట్టాయన్నమాట. లేకపోతే అంత మెత్తగా గ్రైండ్ అవ్వడం లేదు. లాస్ట్లో అయితే కొంచెం పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇడ్లీ వద్దు అని చెప్పారు, అందుకనేసి అయితే ఇప్పుడు నేను దోశలు వేసేస్తున్నాను. రైస్లోకి తినే పనికైతే పచ్చడి కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు. ఇట్లా ఇడ్లీ దోశల్లో తినాలి అంటే అది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటాయి మనం అద్దుకొని తినడం కోసము. అందుకని అయితే నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాను పచ్చడి రుబ్బేటప్పుడు అయితే. దోశల్లో కూడా ఈ పచ్చడి అయితే బాగానే ఉంది. కాకపోతే నాకు తపకతో చేశాం కదా, అందుకనేసి కొంచెం ఎక్కువగానే పీచు అనేది తగులుతూ ఉందన్నమాట. ఇదే ప్రాసెస్లో మీరు హోల్ బీరకాయ వేసి అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట పచ్చడి. మనం దేంతో చేసామని వాళ్ళైతే కనుక్కొని కూడా కనుక్కోలేరు. ఈరోజైతే కొంచెం రఫ్గానే ఉంది పచ్చడి అయితే. దోశలు అయితే తినేసాము. ఇప్పుడైతే నాకు కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను ఈ వీక్. అక్కడ మాకు డాలర్కి ఒక్కొక్కసారి 5 కట్టలు ఇస్తాడు, లేదంటే 6 కట్టలు ఇస్తాడు. వాడు 2 కట్టలు ఇచ్చి ఆ డాలర్కి 2 తీసుకొస్తాను, 5 ఇచ్చినా 5 తీసుకొస్తాను అనమాట. అలా పెట్టేస్తుంటే ఫ్రిడ్జ్లో అది కొంచెం పాచిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని అయితే ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి ఫ్రీజ్ చేసేస్తున్నాను. ఫ్రీజ్ చేసిన తర్వాత అయితే కొత్తిమీర మాత్రము చాలా బాగుంది. నేను వెజిటేబుల్స్ అయితే ఏవి ఫ్రీజ్ చేయను. ఫ్రీజ్ చేస్తే వాటి టేస్ట్ అంత మంచిగా ఉండదు. ఆకుకూరల్ని ఫ్రీజ్ చేస్తే నాకు డిఫరెన్స్ ఏమీ తెలియడం లేదనమాట. అందుకనేసి ఇప్పుడైతే నేను కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే ఫ్రీజ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా సమ్మర్ వచ్చింది అంటే చాలు వాళ్ళు ఒక కట్ట డాలర్కి లేదంటే 48 సెంట్స్కి అలా ఇస్తారనమాట. అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చులే అని చెప్పి దాపెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఒక 2 కట్టలు అయితే బయటే పెట్టుకున్నాను నాకు రోజు వాడుకునే దానికోసం అనేసి. మిగతా 3 కట్టలు అయితే కొంచెం చాప్ చేసి ఫ్రీజ్ చేసేసాను. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో కోకోనట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. కాలీఫ్లవరు, పన్నీరు వేసి అయితే కుర్మాలాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కోకోనట్ రైస్ అయితే నేను కోకోనట్ మిల్క్తో ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. కోకోనట్ రైస్ ప్రిపేర్ చేయడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అయితే వేసుకోండి. లేదు అంటే మీరు కోకోనట్ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు. కోకోనట్ మిల్కే ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను, అందుకనేసి ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది అనమాట కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తే. నార్మల్ ఆయిలే వేసేసుకున్నాను. దానిలో అయితే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే కొంచెం క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేసుకోండి. కాలీఫ్లవర్ పన్నీర్ కుర్మా కోసం అయితే కూడా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. దానిలో ఆయిల్ యాడ్ చేశాను. ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ యాడ్ చేసి అయితే వాటిని కూడా కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితేనేమో ఒక మిక్సీ జార్లో జింజరు, గార్లిక్ యాడ్ చేసుకున్నాను. కొన్ని పీనట్స్ యాడ్ చేసుకోండి, కొన్ని అయితే నువ్వులు యాడ్ చేసుకోండి, ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి, కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. దీనిలోనే నేను టమాటోస్ కూడా యాడ్ చేసి అయితే గ్రైండ్ చేశాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ రైస్లో కూడా జింజరు, గార్లిక్ యాడ్ చేశాను, టమాటోస్ యాడ్ చేశాను, కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి వీటిని కూడా అయితే బాగా మగ్గిచ్చేసుకోవాలి. నేను ఎప్పుడు వంట చేసా కానీ 2 స్టవ్ల మీద అయితే పెట్టేసి ఒకేసారి కుక్ చేసుకుంటాను 2 రెసిపీస్ని. మనం ఒక్కోటి చేస్తూ ఉన్నాము అంటే చాలు టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఒక్క వంట చేయడానికన్నా ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది. అదే 40 మినిట్స్లో మనం అయితే 2 వంటలు కూడా చేసేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది అని చెప్పి అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను.
ఇప్పుడైతే నేను మసాలా కర్రీ కోసము ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే దీనిలో కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. బయట నుంచి తీసుకొచ్చినటువంటి చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అదన్నా కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే బయట మసాలాలు ఏది వాడనమాట, ఇంట్లో వేసేటివే వాడుకుంటూ ఉంటాను. వాటిని కూడా వేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అయితే మాత్రం బాగా కుక్ అవ్వాలి. ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు అయితే మీరు కుక్ చేసుకోవాలి. కోకోనట్ రైస్లో అయితే కూడా నేను కొంచెము ధనియాల పొడి యాడ్ చేశాను, గరం మసాలా యాడ్ చేసుకున్నాను, సాల్ట్ యాడ్ చేశాను. కోకోనట్ మిల్క్ అయితే నేను ఒక గ్లాసు ఫుల్ గ్లాస్ పోసేసాను అనమాట. ఇంకొక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ కోకోనట్ మిల్క్ అనేటివి చాలా థిక్గా ఉంటాయి, అందుకనేసి అయితే నేను ఒక గ్లాసు కోకోనట్ మిల్క్ యాడ్ చేసి ఇంకొక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇంతకుముందు కోకోనట్ మిల్క్ ట్రేడర్ జ్యూస్ షాప్ నుంచి అయితే తీసుకొచ్చేదాన్ని. లాస్ట్ టైం కాస్ట్కోకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ కూడా థాయ్ కోకోనట్ మిల్క్ అని ఉన్నాయన్నమాట. అవి చాలా బాగున్నాయి, అందుకనేసి ప్యాక్ అయితే తీసుకొచ్చేసాను. ఈరోజు అయితే ఆ మిల్కే వాడుతున్నాను అనమాట. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగున్నాయి. మనం అప్పటికప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట. నేనైతే ఈ కోకోనట్ మిల్క్ని కొన్ని మసాలా కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేస్తాను. మనం కొబ్బరి గ్రైండ్ చేయలేము అనుకున్న టైంలో అయితే కోకోనట్ మిల్క్ యాడ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను మసాలా పేస్ట్కి గ్రైండింగ్ చేస్తున్నాను అనుకోండి, అలాంటప్పుడు అయితే కొబ్బరి యాడ్ చేస్తాను. లేదు అంటే ఆ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాను. వాటి వల్ల అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. మసాలా అయితే కూడా ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేది అనమాట. అందుకనేసి ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము వాటర్ యాడ్ చేశాను. ఒక హాఫ్ లీటర్ వాటర్ దాకా అయినా పడతాయన్నమాట. వాటర్ యాడ్ చేసి ఇప్పుడైతే ఈ మసాలాను ఒకసారి బాగా బాయిలింగ్కి వచ్చేలాగా చేయాలి. కోకోనట్ రైస్కి అయితే కూడా అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేస్తాను. అది కూడా ఒకసారి కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపలైతే నేను క్యాలీఫ్లవర్ని కట్ చేసేస్తున్నాను. కొంచెం పెద్ద పీసుల్లా ఉండేలాగానే కట్ చేస్తున్నాను అనమాట క్యాలీఫ్లవర్ని. మనం మసాలా కర్రీలో యాడ్ చేస్తున్నాం కదా, అది ఎక్కువ కుక్ అయిపోతే కర్రీలో కలిసిపోతుంది. అందుకని కొంచెం పెద్ద పీసులే యాడ్ చేస్తున్నాను. మాకైతే ఇక్కడ క్యాలీఫ్లవర్లో ఒక్క పురుగు కూడా ఉండదన్నమాట. అది చాలా బాగుంటుంది క్యాలీఫ్లవరు. ఆర్గానిక్ క్యాలీఫ్లవర్ తీసుకొచ్చాము అంటే చాలు, వింటర్ టైంలో నాకు పురుగులు కనిపిస్తాయి. అందుకని వింటర్లో అయితే నేను నాన్ ఆర్గానిక్కే తీసుకొస్తాను. సమ్మర్లో అయితే ఆర్గానిక్ క్యాలీఫ్లవర్ అయితే తీసుకొస్తాను అనమాట. ఇప్పుడు ఆర్గానిక్కి నాన్ ఆర్గానిక్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండడం లేదు. $1 లేదంటే $1.50 మాత్రమే తేడా ఉంటుంది. అందుకని నేనైతే దొరికినవన్నీ అయితే ఆర్గానిక్కే తీసుకొస్తాను. దొరకనివి అయితే మాత్రము నార్మల్వే తీసుకొచ్చి అయితే కర్రీ చేసేస్తాను. చిక్కుడుకాయలు, బెండకాయలు అవైతే వాటికి మనం ఏమీ చెప్పలేము. ఇంకా అవి మనకి ఇండియా బజార్లో దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఏవి అమ్మితే అవే తీసుకురావాలి. మా ఇంట్లో అయితే ఇండియాలో దొరికేటువంటి కూరగాయలనే ఎక్కువగా వాడుతూ ఉంటాం మేము. మాకు అందరికీ అవే నచ్చుతాయన్నమాట. వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ అయితే మాత్రము కంపల్సరీగా ఉండాలి. వీక్లో ఏదో ఒక రోజు అయితే వండుతూనే ఉంటాను. సొరకాయ, బీరకాయ కూడా తింటాము మేము. అన్నీ అయితే తింటామన్నమాట. అందుకని ఎక్కువగా ఇండియా షాప్ నుంచి తీసుకొస్తాను. అమెరికన్ స్టైల్ వంటలు అయితే మా ఇంట్లో అసలు వండము. మాకెవరికి అవి నచ్చవు. మాకు పిజ్జాలు, బర్గర్లు అన్నా కూడా పడదనమాట. రోజు మార్నింగ్ లేస్తే ఇడ్లీ, దోశలు ఉండాలి. ఆఫ్టర్నూన్కి అయితే అన్నము, పప్పు, తాలింపు, పచ్చడి, అప్పడాలు ఇవైతే మాకు చాలా ఇష్టం అనమాట. అవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంక మాకు బయట తినే పని కూడా ఉండదు. మసాలా బాగా కుక్ అయిపోయిన తర్వాత అయితే నేను దీనిలో క్యాలీఫ్లవర్ యాడ్ చేసేసాను. యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను దీనిలో పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 to 6 మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేస్తాను. పన్నీరు, క్యాలీఫ్లవర్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇవన్నీ కుక్ అయ్యే లోపలైతే నేను ఈ గిన్నెలన్నింటినీ నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. ఈ లోపలైతే నాకు రైస్ కూడా కుక్ అయిపోతుంది. రైస్లో అయితే వాటర్ అంతా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అన్న టైంలో నేను కుక్కర్కి మూత పెట్టేస్తాను. స్టీమ్ ఎక్కడికి వెళ్ళకుండా లోపలే ఉండిపోతుంది. ఎక్కడన్నా రైస్ కుక్ అవ్వకపోయినా అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇలా చేస్తాను. ఇప్పుడైతే రైస్ ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను. రైస్ కూడా చూడండి చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట. నేను బయట ఓపెన్గా కుక్ చేసా కానీ ఒక గ్లాస్కి అయితే నేను వేసేది 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను. మీరు కుక్కర్ మూత పెట్టి కుక్ చేస్తున్నారు అంటే కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఓపెన్గా కుక్ చేశాను కాబట్టి 1కి 2 వాటర్ యాడ్ చేసా కానీ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే నాకు రైస్ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. కాలీఫ్లవర్, పన్నీర్ కుర్మా కూడా రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా తీసి అయితే ఒక గిన్నెలో పెట్టేస్తాను. మా ఇంట్లో ఎంత స్థలం ఉన్నా కానీ నేనైతే ఏదన్నా ఆరాల్సినటువంటి పెద్ద పెద్ద గిన్నెలు కానీ అలాంటివన్నీ తీసుకెళ్ళి అయితే ఆ మ్యాట్ మీదే పెడతాను అనమాట.
అటు సైడ్ డోర్ ఉంది, ఈ పక్కన విండో ఉంది కాబట్టి సన్ అయితే ఎక్కువగా వస్తదనమాట. అందుకని ఆ మ్యాట్ మీద పెడితే ఏదన్నా గిన్నెలు ఫాస్ట్‌గా ఆరిపోతాయి. ఇప్పుడైతే నాకు కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు వచ్చినటువంటి కుక్కరు ఇంకా ప్యాన్ కూడా అయితే నీట్‌గా కడిగేసి కిచెన్ అంతా అయితే నీట్‌గా పెట్టేసుకున్నాను. ఇదైతే ఒకరోజు తీసినటువంటి వీడియో అనమాట. ఇది ఇంకొక రోజు తీసినటువంటి వీడియో కూడా దీనిలోనే యాడ్ చేశాను. దీనిలో అయితే కూడా మీకు ఒక మంచి రెసిపీ చూపిద్దాము అని చెప్పి అయితే యాడ్ చేశాను. అమ్మమ్మలు చేసేటువంటి చికెన్ కర్రీ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఇంతకుముందు అయితే ఎక్కువగా గసగసాలు వాడేవాళ్ళు కదా! ఇప్పుడైతే అవి అసలు వాడడమే లేదు. అందులోను వాటి ప్రైస్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది. ఫస్ట్ అయితే మీరు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో జింజరు, గార్లిక్ యాడ్ చేసుకోండి. నానబెట్టినటువంటి గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే ఎండు కొబ్బరి యాడ్ చేశాను. ధనియాలు కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం అయితే జీలకర్ర యాడ్ చేసుకోండి. పట్ట, మొగ్గ, ఒక యాలక్కాయ అయితే కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనే నేను కొంచెము ఆనియన్ కూడా యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసేసాను అనమాట. ఈ మసాలా గ్రైండ్ చేసినప్పుడే మీకు మంచి స్మెల్ వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళు బండ మీద నూరేవాళ్ళు అనమాట. అక్కడ నుంచి నూరి ఒక ముద్దలాగా తీసుకుని వచ్చేది. ఆ ముద్ద చూస్తుంటేనే ఇది చికెన్ చేస్తున్నారు ఈ రోజునైతే అర్థమైపోయేది అనమాట. అంత మంచి స్మెల్ వచ్చేది. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఈ మసాలా ముద్ద కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి. అట్లాగే వదిలేస్తే కింద అయితే అడుగున అంటేస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూ కుక్ చేయండి. ఇప్పుడైతే నేను దీనిలో టమాటోస్ కూడా పేస్ట్ లాగా చేసుకొని వచ్చి అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చికెన్కి కూడా మ్యారినేషన్ చేసి పెట్టినాను ఉప్పు, పసుపు, కారము. అందుకని అయితే ఇక్కడ తక్కువగా యాడ్ చేస్తున్నాను అనమాట. దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా ఈ మసాలాలో, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి గట్టిగా ముద్దలాగా అయ్యేంత వరకు అయితే బాగా మిక్స్ చేస్తూ కుక్ చేయాలి. నేనైతే ఆయిల్ తక్కువగా యాడ్ చేస్తున్నాను కాబట్టి మీరు మసాలా ముద్ద అనేది అయితే మాత్రము కొంచెం గట్టిగా వస్తుంది. అదే మీరు కనుక ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ అయితే కుక్ చేశారు అంటే చాలు, మనకు మైసూర్ పాక్ చేసేటప్పుడు ఎలా గుల్ల గుల్లగా వస్తుందో అలా అయితే వస్తుందన్నమాట ఈ మసాలా ముద్ద కూడా. ఇదైతే ఈ మసాలా బాగా కుక్ అయిపోయింది, తీసైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే అదే ప్యాన్లో నేను మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ అయితే యాడ్ చేసి ఒక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసి ఈ చికెన్ అయితే కొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి. ఈ చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు అయితే నేను ఉప్పు, పసుపు, కొంచెం కారం అయితేనే యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు అయితే నేను చికెన్ని మసాలాలో వేసే కుక్ చేసేదాన్ని, అలా చేస్తుంటే చికెన్ ముక్క అనేది తెల్లగా కనిపిస్తుంది అనమాట. ఇట్లా కనుక మనం ప్యాన్లో ఒకసారి బాగా కుక్ చేసి దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకున్న తర్వాత మసాలా యాడ్ చేస్తే ముక్కకు కూడా ఆ మసాలా కొంచెం రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. చూడడానికి అప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకని అయితే ఈరోజు ఇలా చేశాను. నేనైతే ఇంకొక సైడు బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను. అది కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చికెన్ అయినా కుక్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. ఈ చికెన్ని నేనైతే ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేశాను. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ అయితే కుక్ చేస్తాను. ఈ లోపల అయితే నేను రసం పెట్టడం కోసము మిక్సీ జార్లో అన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ధనియాలు, కొన్ని మిరియాలు యాడ్ చేశాను, జీలకర్ర యాడ్ చేశాను, గార్లిక్ పీసెస్ యాడ్ చేశాను. ఇప్పుడైతే నేను టమాటోస్ కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. ఈరోజు నేను చింతపండు ఏమీ యాడ్ చేయడం లేదు, ఓన్లీ టమాటోస్తోనే రసం అయితే పెడుతున్నాను అనమాట. నేనైతే కటింగ్ బోర్డ్ అంతా కడిగేసుకున్నాను. మళ్ళీ టమాటోలు కట్ చేయడానికి కటింగ్ బోర్డ్ ఎందుకులే తీయడం అని చెప్పి అయితే చేతిలోనే కట్ చేసేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే చేతిలో ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు అయితే నైఫ్ ఎంత ఫాస్ట్గా కిందకి వెళ్తుంది, మీ చెయ్యి ఎంత దూరంలో ఉంది అనేది చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా మనం ఎక్కడో ఆలోచిస్తూ చేతిలో పెట్టి కట్ చేస్తే చాలు, చేతులు అయితే కట్ అయిపోతాయి. నేనైతే ఎప్పుడు పెద్దగా చేతిలో కట్ చేయను, అప్పుడప్పుడు అయితేనే కట్ చేస్తాను అనమాట. అది కూడా ఓన్లీ టమాటోస్ ఒకటే చేతిలో పెట్టి కట్ చేస్తాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకున్నాను. టమాటో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను, ఎండుమిర్చి యాడ్ చేశాను, ఇంగువ యాడ్ చేశాను, కరివేపాకు యాడ్ చేశాను. కొంచెం అయితే పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసినటువంటి టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో అయితే నేను కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. రసం అయితే కూడా రెడీ అయిపోతుంది.
చికెన్ అయితే కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టినటువంటి మసాలా ముద్ద అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చెక్ చేసుకొని కారం ఏమన్నా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే మూత పెట్టేసుకొని అయితే ఇంకొక 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఈరోజు చికెన్ కర్రీ అయితే నేను అమ్మమ్మ వాళ్ళు చేసేలాగా చేశాను. గంటలు గంటలు అయితే కుక్ చేశాను అనమాట చికెన్ కర్రీని. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. దీన్ని మీరు ఈ బగారా రైస్లోకి తిన్నా బాగుంటుంది, ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది, ఇంకా మనకు వడలు చేసుకుంటాం కదా దాంట్లోకి అయితే టేస్ట్ అద్దరిపోద్ది అనమాట. చికెన్ అయితే ఒకే ప్యాకెట్ ఉండింది. అది మరి నైట్ దాకా వస్తుందో రాదో, మళ్ళీ ఇంకొక కర్రీ చేయాల్సి వస్తుంది అని చెప్పి అయితే దీనిలో నేను కొన్ని ఎగ్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఎగ్స్ని. ఈ చికెన్ కర్రీ అంతా కుక్ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు అయితే నేను దీనిలో ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ కర్రీలో గ్రేవీ అనేది మీకు థిక్గా కావాలా లూజ్గా కావాలా అన్న దాన్ని బట్టి అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈరోజైతే నేను గ్రేవీ కొంచెం థిక్గానే ఉంచుదాం అనుకుంటున్నాను. అందుకని వాటర్ అనేది అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేస్తాను. దీనిలో అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. గసగసాలు కొబ్బరి యాడ్ చేయడం వల్ల అయితే మీరు ఎన్ని వాటర్ యాడ్ చేసే కానీ గ్రేవీ అయితే మాత్రము థిక్గానే ఉంటుంది. మీకు లూజ్గా కావాలంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. మీరు తినే టైంకి అయితే అది ఇంకా కొంచెం థిక్ అయిపోతుంది. రసం అయితే కూడా రెడీ అయిపోయాయి. వాటిని కూడా అయితే తీసి ఒక గిన్నెలో పెట్టేశాను. చికెన్ కర్రీ అయితే కూడా అయిపోయింది. దీన్ని కూడా అయితే తీసేసి ఒక గిన్నెలో పెట్టేస్తున్నాను. ఇందాక వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయలేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.